డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టేందుకు సిద్ధమైంది. అయితే దీనిపై తెలంగాణలో రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. కాంగ్రెస్ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ బోగస్ అని బీఆర్ఎస్ పార్టీ విమర్శిస్తోంది. నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేస్తోందంటూ గన్ పార్క్ వద్ద ఎమ్మెల్యేలంతా నిరసనకు దిగారు. దీంతో తెలంగాణ రాజకీయం విమర్శలు ప్రతివిమర్శల నడుమ నడుస్తోంది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ను ప్రకటించింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అసెంబ్లీలో జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేశామని, కొత్త నోటిఫికేషన్ ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్ల జాప్యం, వరుస పోటీ పరీక్షలతో అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో 2 సార్లు గ్రూప్ 1 పరీక్ష రద్దయిందని గుర్తుకు చేశారు. నిరుద్యోగ యువతీ యువకుల యొక్క ఆశల్ని నిజం చేయటం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేము ప్రభుత్వంలోకి రాగానే నిరుద్యోగ యువతీ యువకుల ఉద్యోగాలు నియమించే ప్రక్రియని వెంటనే మొదలు పెడతాం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేస్తాం. తద్వారా నిరుద్యోగ యువతీ యువకులకి ఎప్పుడు పరీక్షలు జరుగుతాయో తేదీలతో సహా ముందుగానే ఆ క్యాలెండర్ను ప్రకటిస్తాం. అక్టోబర్లో గ్రూప్ 1 మెయిన్స్, నవంబర్లో గ్రూప్ 3 నిర్వహిస్తామని బట్టి విక్రమార్క తెలిపారు. ల్యాబ్ టెక్నీషియన్, నర్సింగ్ ఆఫీసర్ తదితర పోస్టులకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ ఇచ్చి నవంబర్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. ఇదివరకే వాయిదా వేసిన గ్రూప్ 2 పరీక్షను డిసెంబర్లో నిర్వహిస్తామని ప్రకటించారు. ట్రాన్స్కో, గెస్టెడ్ కేటగిరీ ఇంజనీరింగ్ సర్వీసెస్ ఉద్యోగాలు, టెట్ నోటిఫికేషన్ సహా వివిధ పోటీ పరీక్షల నిర్వహణ తేదీలను కూడా జాబ్ క్యాలెండర్ ద్వారా బట్టి ప్రకటించారు. మరో గ్రూప్ 1 కోసం అక్టోబర్లో నోటిఫికేషన్ జారీ చేస్తామని, 2025 ఫిబ్రవరిలో ప్రిలిమినరీ నిర్వహిస్తామని తెలిపారు. గెస్టెడ్ స్కేల్ ఆఫీసర్ల నియామకం కోసం జనవరి 2025న నోటిఫికేషన్ జారీ చేసి ఏప్రిల్లో పరీక్ష నిర్వహిస్తామని చెప్పారు. టీచర్ల నియామకం కోసం డిఎస్సి, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ల కోసం వచ్చే ఏడాదిలో నోటిఫికేషన్ ఇస్తామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. పోలీస్ శాఖలో ఎస్ఐ, కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్, డిగ్రీ కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర అకాడమిక్ పోస్టులకు వచ్చే ఏడాది నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించారు. నూతన నోటిఫికేషన్లు, పరీక్షలు ప్రభుత్వం పాత గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసి 60 నూతన ఖాళీలను జత చేస్తూ 563 ఖాళీల కోసం ఒక నూతన నోటిఫికేషన్ని జారీ చేసింది. ప్రిలిమినరీ పరీక్షకు 3,02,172 మంది అభ్యర్థులు హాజరవగా పరీక్ష సజావుగా జరిపించాం. ఫలితాలను కూడా ఇదివరకే ప్రకటించడం జరిగింది. మెయిన్స్ పరీక్షలు అక్టోబర్ 21వ తేదీ నుండి 27వ తేదీ వరకు షెడ్యూల్ చేయటం అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్తో యువతను మభ్యపెడుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ విమర్శించారు. జాబ్ క్యాలెండర్లో పోస్టుల సంఖ్య పెట్టలేదంటూ అసెంబ్లీ ఎదుట ఉన్న గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన చేపట్టారు. జాబ్ క్యాలెండర్పై అసెంబ్లీలో చర్చించాలని అడిగితే 2 నిమిషాలు కూడా టైం ఇవ్వలేదని మండిపడ్డారు కేటీఆర్. 4 పేపర్ల మీద ఇష్టం వచ్చింది రాసుకొచ్చి జాబ్ క్యాలెండర్ అంటున్నారని విమర్శించారు. తెలంగాణ శాసనసభ దుశ్శాసన సభగా మారిందని కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్యపెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో, కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో. మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి. ఏది నీ జాబ్ క్యాలెండర్, ఏది నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి తంతరేమో కాంగ్రెస్ నాయకులని చెప్పి ఇలా 4 కాగితాల మీద 4 డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబందీ ఏది పడితే అది రాసుకొని వచ్చినారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి కాంగ్రెస్ ఎన్నికల్లో గెలిచిందని ఆరోపించారు కేటీఆర్. అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విడుదల చేసి 2 లక్షల ఉద్యోగాలిస్తామన్న రాహుల్ గాంధీ ఎక్కడున్నారని దుయ్యబట్టారు. రేవంత్ రెడ్డి కొత్తగా ఎన్ని ఉద్యోగాలిచ్చారని ప్రశ్నించారు. ప్రజలను మభ్యపెట్టి ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు నడపలేరని, ప్రజలు తన్ని తరిమేస్తారని ధ్వజమెత్తారు. తెలంగాణ యువత తరపున పోరాడుతుంటే మమ్మల్ని తిడుతున్నారు, అరెస్టులు చేయిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. దమ్ముంటే అశోక్ నగర్ కి రా, ఇక్కడికొచ్చి చెప్పు నువ్విచ్చిన జాబ్ క్యాలెండర్ కరెక్ట్ అని చెప్పు. రేవంత్ రెడ్డి దమ్ముంటే రా, సెక్యూరిటీ లేకుండా నువ్వు మేమందరం వస్తాం, అశోక్ నగర్ కోదాంపా.
అక్కడికి వచ్చి ఒక్క పిల్లగాంతో చెప్పి, ఒక్క తమ్ముడితో, ఒక్క చెల్లెతో చెప్పి ఈ 8 నెలల్లో నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం ఇచ్చిందని చెప్పి వాళ్ళతో చెప్పి మేమందరం రాజీనామా చేసి అక్కడనే పెట్టి పోతాం. జాబ్ క్యాలెండర్ విడుదలైందని ఆనందపడాలో, ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలు నిజమనుకోవాలో తోచక నిరుద్యోగులు అయోమయంలో పడుతున్నారు. ఇప్పటికే పలుమార్లు గ్రూప్స్ పరీక్షలు రద్దయి తీవ్ర నష్టం ఏర్పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన మాట ప్రకారం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది. ప్రతి ఏడాది నిర్దిష్టమైన కాల వ్యవధిలో ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. దీంతో నిరుద్యోగుల్లో కాస్త నమ్మకం ఏర్పడింది. ఇన్ని రాజకీయాల నడుమ పోటీ పరీక్షలు ఎప్పుడొచ్చినా సరే రాసేందుకు సిద్ధమవుతున్నారు.